కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, మరోసారి ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ పాసంలో సమకూర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పవిత్రాత్మ మా బోధకుడా దేవా మాకు బోధించండి. నీ వాక్యపు సత్యంలో ప్రభు నేర్చుకొని నీ అందు బలపరచబడి స్థిరపరచబడి ప్రభా అయ్యా నీ నా మహిమకరంగా మా జీవితాలు మార్చబడ్డ కృప చూపించము. ఆత్మీయ లోతులోనికి ఎదిగింపబడ్డ కృప చూపించమని అల్పై నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనం గతించినటువంటి దినములలో ప్రియులారా ఇస్సాకు యొక్క ప్రియమైన బిడ్డలారా ఇస్సాకు యొక్క మరి ప్రయాణం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. పోయిన వారంలో మనము ప్రియమైన బిడ్డలారా మరి ఇస్సాకు మరి ఆ యొక్క గేరారు లోయలో ఏ రీతిగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడో, లోయ అనగా శ్రమలతో కూడిన జీవితం అని, ఆ శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఏ రీతిగా నడవాలని, ఏ రకంగా దేవుడు మరి ఆ యొక్క శ్రమల లోయ నుండి ఏ రీతిగా స్తుతిగా మారుస్తాడో కూడా విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి ఈ దినమున మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, ఇస్సాకు మరి గెరారు లోయలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన తవ్వినటువంటి బావుల గురించి మనము నేర్చుకొనబోతున్నాం. ఇందు నిమిత్తమై ప్రియులారా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము 26వ అధ్యాయము ప్రియులారా ఆది కాండము 26వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. 18వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మనం ఈ విషయం ఆల్రెడీ దీనికి ముందు మనం కొంత నేర్చుకున్నాం. ప్రియులారా, తన తండ్రి అయిన అబ్రహాము ఏ స్థలంలో అయితే నివసించాడో అదే స్థలంలో నివసించి, అనగా గేరారు లోయలో నివసించి ప్రియమైన బిడ్డలారా మరి అబ్రహాము తను జీవిస్తున్న దినాల్లో ఏ బావులైతే తవ్వాడో ఆ బావిని తిరిగి తవ్వుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకనగా అబ్రహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు ఆ బావులను మూసేశారు. పిల్లారా, మరి ఈ బావులు అంటే ఏమిటి అన్న విషయం ఆల్రెడీ దీనికి ముందు మనం నేర్చుకున్నాం. బావులనగా ప్రియులారా రక్షణ యొక్క అనుభవమై ఉన్నది. మనము యెషయా గ్రంథం 12:3 చదివినప్పుడు రక్షణార్థమైన బావులో నుండి నీళ్లు చేదుకొందురు అని మనం దేవుని వాక్యం చూస్తున్నాం. ఒకరే చూస్తే రక్షణకు సాదృశ్యముగా ఉంది. ఆ రక్షణ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే జీవజలమును, నా యందు విశ్వాసం ఉంచువాడు కడుపు నుండి జీవజలం ఉబ్బికి పారును అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ఇక్కడ బావులు తవ్వటం అనేది దానికి 3 అర్థాలు వస్తున్నాయి. ఒకటి, ప్రియులారా త్రవ్వటం అనేది రక్షణ జ్ఞానములో ఎదగటము. రక్షింపబడమే కాకుండా ప్రతి విశ్వాసి రక్షణ జ్ఞానంలో ఎదగాలి, రక్షణ విషయంలో ఎదగడం. బావి తవ్వడం అంటే ఎంతో ప్రయాసతో కూడినటువంటి యొక్క పని. నీకు నీళ్లు దొరకాలంటే, ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే నిత్యముగా నీవు ప్రయాసపడాలి. ఉట్టిగానే ప్రయాసపడితే ప్రయోజనం లేదు.
అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడాలి. ప్రయాసపడడం అంటే అది కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రయాస పడితే కుదరదు. ఇస్సాకు అబ్రహాము తవ్వినటువంటి బావులనే తవ్వినట్టుగా మనం చూస్తున్నాం. అనగా మన పితరులు ఏ మార్గములో, ఏ విశ్వాసములో ఏ రీతిగా జీవించారో ఆ విశ్వాసములో నువ్వు జీవించాలి, ఆ విశ్వాసములో ముందుకు సాగాలి. అలాగే ఆ యొక్క అనుభవంలో నువ్వేం చేయాలి, ముందుకు నడవలసిన వాడవే ఉన్నావు. అందుకే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ప్రేమ మన పితరులు కొత్త నిబంధన ప్రకారం అపోస్తులు ఏ ఉపదేశం అయితే నీకు ఇచ్చారో ఆ ఉపదేశ ప్రకారము నువ్వేం చేయాలి, ఎదగవలసిన వాడవై ఉన్నావు. రక్షణలో ఎదగటం. రెండోది ప్రియం ద్వారా క్రీస్తును తెలుసుకోవటం. అర్థమైందండి? రక్షణలో ఎదగాలి, క్రీస్తును తెలుసుకోవటం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రియమైన బిల్లారా, యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము పెంటగా ఎంచుకుంటున్నానని చెప్పడమే కాకుండా నేను ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమై సమస్తము పెంటగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, క్రీస్తుని ఎరగటం, క్రీస్తు ద్వారా పొందినటువంటి క్రీస్తుని తెలుసుకోవటం, క్రీస్తు ద్వారా కలిగే రక్షణలో నువ్వు ఎదగటం. మూడోది ఉపదేశాన్ని కూడా చూపిస్తుంది. అర్థమైందండి? ఈ యొక్క బావి ఏం చూపిస్తుందంటే ఉపదేశాన్ని చూపిస్తుంది. పితరులు ఏ మార్గం నడిచారో ఆ మార్గములో నడవటం. అంటే ఈ పితరులు ఏది బోధించారో ఆ బోధ ప్రకారం నీ జీవితాన్ని గడపటం. అంతేకాని నీకు అనుకూలమైనది సొంత బుద్ధితో ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపదేశము పనికి రాదు. అందుకే మనం పరిశుద్ధ గ్రంథములో పితరులైనటువంటి వారు ఏ మార్గమును ప్రయాణించారో ఆ మార్గంలోనే మనం పయనించవలసిన వారమే ఉన్నాం. ఆది అపోస్తులు ఏ ఉపదేశం అయితే ఇచ్చారో, ఏ అడుగుజాలైతే మన ముందు పెట్టిపోయారో అందులో నడవటమే అసలైన మార్గం. ప్రియులారా, ఈ దినాల్లాగా ప్రియమైన బిలారా రకరకాల ఎవరికి ఇష్టం వచ్చిన రీతికి వారికి ఇష్టం వచ్చిన బోధ చేయటానికి వీలు లేదు. చాలా మంది నాకు ఈ మర్మం అర్థమైంది, నాకు ఇట్లా అర్థమైంది, అర్థమవుతుందండి. ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా ప్రియులారా వారి యొక్క స్వ ఇచ్చలు అనుసరించి సమకూర్చుకున్న బోధ ప్రకారం ఏమాత్రం పనికి రాదు. అది దేవుని యొక్క మార్గము కాదు. ఇస్సాకు తన పితరైన అబ్రహాము ఏ మార్గంలో అయితే ప్రియులారా నడిచాడో ఆ మార్గం నడుస్తూ ఉన్నాడు. ఏ స్థలంలో అబ్రహాము తన తండ్రి అబ్రహాం గుడారం వేసుకున్నారో అదే స్థలంలో గుడారం వేసుకున్నాడు. అదే రీతిగా ప్రియులారా ఆయన ఎక్కడ బావి తవ్వాడు, మరి ఆయన తవ్విన బావులు ఎక్కడ? ఆ లోయలోనే. పోయిన వారం లోయ గురించి నేర్చుకున్నాం కూడా, 2 వారాలు కూడా. లోయ అనగా శ్రమలతో కూడినటువంటి జీవితం అని. అందులోనే నీకు నీళ్లు దొరికే స్థలం కూడా అక్కడే ఉందండి. బాగా అర్థం చేసుకో. ఈరోజు నీళ్ళు లేని బావులు చాలా ఉన్నాయి, నీళ్ళు లేని బావులు చాలా ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, పితరులు మన ఆది కాండం నుంచి కూడా ప్రకటన వరకు మనం చదివినప్పుడు వారు నడిచినటువంటి యొక్క త్రోవ, వాళ్ళు బోధించినటువంటి యొక్క బోధ ప్రియుల మనకి కనబడుతూ ఉంది. పితరులైన అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, అలాగే మోషే కావచ్చు. మోషే నడిచిన మార్గము, దేవుడు ఇజ్రాయెల్ నడిపించిన మార్గము, తర్వాత పితరులు నడిచిన మార్గము, ప్రవక్తలు నడిచిన మార్గము, ఆ తర్వాత ప్రభువైన యేసు నడిచిన మార్గము, వాళ్ళు ఉపదేశించిన ఉపదేశము, అలాగే అపోస్తులు నడిచిన విధానము, వారు ఉపదేశించిన ఉపదేశము ప్రియులారా అన్నిటి మనం చదివినప్పుడు ప్రియులారా అన్ని కూడా
ఒకటే మార్గం మనకు కనబడుతుంది, అన్ని ఒకటే ఉపదేశం మనకు కనబడుతూ ఉంది. ఆ ఉపదేశం ఏమిటి అని ఏం చేయాలి? నువ్వు పరిశీలన చేసి చదువుకోవాలి. బావి తోడమంటే ఏంటండి? పరిశీలన చేసి చదువుకోవాలి. అర్థమైంది? లేదా తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. అంతేకాని నాకు మనసుకు తోచింది ఇదండి, నాకు ఇట్లా అర్థమైంది అట్లా అర్థమైందంటే ప్రియులారా, ప్రతి అర్థానికి కూడా ముఖ్యంగా బోధించే వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి అర్థానికి కూడా వాక్యానుసారముగా ఉండాలి. ఆత్మీయ అర్థం కావచ్చు, ఏ అర్థం కావచ్చు, చెప్పినప్పుడు వాక్యానుసారముగా ఉండాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం యొక్క వ్యాఖ్యానం పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతుంది. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథంలోనే ఇది అర్థం మనకి అందులోనే దొరుకుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఏం చేయాలి? వచన ప్రకారం ఏం చేయాలి? మనము అది తవ్వుతేనే తెలుస్తుంది, ఉట్టిగా తెలియదండి. ఇక్కడ అబ్రహాము ఏం చేస్తున్నాడు? క్షమించాలి, ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే అబ్రహాము త్రవ్వినటువంటి యొక్క బావులను తవ్వుతున్నాడు. తవ్వటమే కాకుండా దానికి అదే పేర్లు పెడుతున్నాడండి. ఏ పేర్లు పెడుతున్నాడండి? అదే పేర్లు పెడుతున్నాడు. సొంత పేర్లు పెట్టట్లే. ఉంది కదా, చదవండి అక్కడ మళ్ళీ 18 చదవండి ఎవరైనా. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినంలో త్రవ్విన నీల బావులోను ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటిని పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. తండ్రి ఏ పేరు పెట్టాడో అదే పేరు పెడుతున్నాడు. అంటే ఏంటి అర్థము? తండ్రి అడుగుజాల్లో కుమారుడు నడుస్తున్నాడు. అదే రీతిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా తండ్రి చెప్పినటువంటి మార్గంలో ఆయన నడిచాడు. కుమారుడైన యేసుక్రీస్తు నడిచినటువంటి మార్గంలో అపోస్తలులు తన శిష్యులు నడిచారు. అదే మార్గంలో మనముకు నడవలసిన భారమై ఉన్నాము. అదే రీతిగా మీ పైన ఉన్నటువంటి ఒక సేవకైనటువంటి వారు ఏదైతే చెప్తున్నారో, ఏ ఉపదేశం మీకు ఇస్తున్నారో, ఏ ఉపదేశం మీకు నడిచి చూపిస్తున్నారో, అందులో కూడా ఉపదేశం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా నడవలసిన వారై ఉన్నారు. అర్థమైందండి? ఆ రీతిగా నడవలసిన వారై ఉన్నారు. మనం పౌలు చూసినప్పుడు తిమోతికి చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట చదివిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకులో, ఇకోనియా, లుస్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవలను తెలుసుకునేవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వారన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. దానికి ముందు అనేక మంది ఆత్మీయంగా ఏ రీతిగా తప్పిపోయారో ఆ విషయాన్ని చెప్తూ, నీవైతే మాత్రం వాళ్ళు అనుసరించకుండా నా ప్రవర్తన, నా బోధ, నా యొక్క నిధిని ఏం చేయి? అనుసరించి నడువు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియమైన బిల్లారా, ఆ రీతిగా మనకు బోధిస్తున్నటువంటి యొక్క బోధకులు ఒక బోధను, అలాగే వారి నడవడికని ప్రియులారా సంవత్సరం ఏం చేయాలి? అనుసరించి నడవలసిన వారమే ఉన్నాము. వారు పొందిన శ్రమలు, కష్టాలు, వేదనలు
ఇవన్నీ కూడా చూచి వాటిలో పాలిభాగస్తులు అవ్వవలసిన వారై ఉన్నారు. అదే మార్గంలో ప్రయాణం చేయవలసిన వారై ఉన్నారు. అర్థమైందండి? పాస్టర్ గారు కదా, ఆయన పడితే పడతాడు, నాకెందుకు ఈ బాధలన్నీ, నా పాటకు నేనేం జాగ్రత్తగా ఒడ్లో ఉంటానంటే కుదరదండి. ఆ మారు నడవటానికి మరి ఏం చేయాలి? విశ్వాసులు, ముఖ్యంగా సేవకులైన వారు పరిచర్య చేయాలనేటువంటి ఆతృత కలిగిన నిత్యంగా అటు జీవితంలో నడవటానికి ఏం చేద్దాం? జీవితాన్ని అప్పగించుకోవాల్సిన వారమేనా. అలాగే విశ్వాసమైన వారు కూడా జాగ్రత్తగా గ్రహించవలసింది ఏంటంటే, అవును, ఇదే సరైన మార్గంలో, ఇందులో ఏం చేయాలి? మేము ప్రయాణము చెయ్యాలి. ప్రియులారా, దాన్ని అనుసరించి నడవాలి. అందరిలా కాదు. ఈ లోపల అనేక మంది రకరకాల ఉపదేశాలు ఈ దినాల్లో మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, కానీ అపోస్తలులు ఏదైతే ఉపదేశించారో ఆ ఉపదేశాన్ని అనుసరించి నడిచేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, మనం కేవలం మనకు అనుకూలమైన దాన్ని మాత్రం మనం చేపడతాము, ప్రతికూలమైన దాన్ని ఏం చేయం? పక్కన పెట్టేస్తాం. మనకేదో కష్టం వస్తుంది, నింద వస్తుంది, దీన్ని చేస్తే ఆ బాధలు వస్తాయి, ఇది వస్తే మనము ఆకలి బాధ వస్తుంది, రకరకాల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే దాన్ని పక్కన పెట్టేస్తాం. ప్రియమైన బిడ్డలారా, అలా కాదండి. ఇక్కడ మనము ఇస్సాకును చూసినప్పుడు తన తండ్రి అయినటువంటి అబ్రహాము తవ్వినటువంటి బావులను తవ్వటమే కాకుండా అదే పేరు పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా, 19వ వచనం చదువుదాం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలల గల నీళ్ళ బావి దొరికెను. అప్పుడు గేరారు కాపర్లు ఇస్సాకు కాపరుతో జగడమాడి, ఈ నీరు మాది అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎసేకు అను పేరు పెట్టెను, అనగా జగడము అని పేరు. ప్రియులారా, ఇక్కడ ఇస్సాకు కష్టపడే పనులు తవ్వారు, మంచి ఊట దొరికింది. అయితే ఆ ఊట దొరికినప్పుడు వెంటనే ఫిలిష్తీయులు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేశారంట, ఇది మాకే, మా స్థలం ఉంది కాబట్టి మాది అని అన్నప్పుడు, ప్రియులారా, ఇస్సాకు ఏం చేశాడంటే వాళ్ళతో కొట్లాట పెట్టుకోలేదు, వాళ్ళతో గొడవ పెట్టుకోలేదండి. ఏదైనా మన వస్తువు కావచ్చు, మన ప్రయాసపైన సంపాదించింది ఏదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరైనా వచ్చి గొడవకు వస్తే మనం ఏం చేస్తాం? దాన్ని వదులుకోవడానికి ఏమాత్రము ఇష్టపడము, దాని కొరకు కొడట్లాట పెట్టుకుంటాం, ఇది నాది, నేను సంపాదించాను అని. అయితే ఇస్సాకు ఏమి చేత కానివాడు కాదు, ఇస్సాకు ఏమి చేత కానివాడు కాదు. అర్థమవుతుందండి? ఇస్సాకు గొడవ పెట్టుకోవాలంటే, కొట్లాట పెట్టుకోవాలంటే, వాళ్ళతో యుద్ధం చేయాలని చేయగాడు. కానీ తండ్రి కూడా ఇదే పని చేశాడు. ఏమని? గొడవ పెట్టుకొని ఏం చేశాడంటే అక్కడి నుంచి పక్కకు తొలగిపోయాడు, పక్కకు తొలగిపోయారు. అదే రీతిగా ఇస్సాకు కూడా ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క ఏం చేశాడు? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇంకొక చోట బావి తవ్వాడండి. మన కింద చదివినట్లయితే ఇంకొక చోట కూడా ఏం చేశాడంట? బావి తవ్వాడు. చూడండి 21లో, వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి గనుక దానికి చిత్నా అను పేరు పెట్టెను. చిత్నా అనగా విరోధము. రెండో చోట వెళ్ళి బావి తవ్వారు, దాన్ని కూడా ఏంటి? ఫిలిష్తీయులు గొడవకు వచ్చారండి. దాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. మనమైతే ఇలా విడిచిపెడతామా? అర్థమైందా? మన చిన్న స్పూన్ ఎవడైనా ఎత్తుకోకపోతే దాని కొరకు కొట్లాడి ఏం చేసి లాక్కుంటాం మనం, అంతే కదండి? చిన్న స్పూన్ ఒకటి ఎత్తుకోపోయారు అనుకోండి, దాని కొరకు ఏం కొట్లాడతాం.
యేసు ప్రభు కూడా అదే ఉపదేశం చేశాడా లేదా? చూడండి, ఎక్కడో మత్తయి సువార్త చదివినట్లయితే మత్తయి సువార్త యేసు ప్రభు కూడా అదే ఉపదేశం చేశాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీని తీసుకున్న గోరిని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగు వానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగోవాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. యేసు ప్రభు కూడా అదే బోధ చేస్తున్నాడండి. ఏమన్నా వ్యాజ్యం ఆడితేనంట ఏం చేయాలంట? పయ్యంగా అడిగితే ప్రేమలారా లోపల కూడా తీసి ఇచ్చేయండి అంటున్నాడు. ఇది యేసు ప్రభు ఆది నుంచి వస్తున్నటువంటి దైవ బిడల యొక్క లక్షణం అదండి. ఎవరిని ఏదో లాక్కున్నారు అనుకోండి, ఇది నాకు కావాలనుకున్నారు అనుకోండి, గొడవ పెడుతున్నారు అనుకోండి, ఏం చేయాలి? ఆ గొడవ సాల్వ్ సమాధానం కావాలంటే ఏం చేయాలి? నువ్వు తీసుకుపోయాను వదిలేయడం బెటర్. అదే ప్రభువైన యేసు గురించి చెప్పిన బోధ. దాని ఇస్సాకు అబ్రహాము అనుసరించాడు, ఇస్సాకు అనుగ్రహించాడు. అప్పుడేం యేసు ప్రభు చెప్పలేదండి. అప్పుడే కొత్త నిబంధనల బైబిల్ రాయబడలే, పాత నిబంధనల బైబిల్ పాత నిబంధనలు రాయబడలే. ఎలా తెలుస్తుంది? ఎందుకు ఇలాగా? ఎందుకు వాళ్ళకి ఆ స్వభావం ఉందంటే వారు దేవునితో కలిసి నడుస్తున్నారు. వారికి దేవునికి సంబంధం ఉంది. అందుకే దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు ఏ కార్యం చేయడానికి ఇష్టపడలే, కొట్టడానికి ఇష్టపడలే, గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడలే. వాళ్ళు కోరుకున్నది ఏంటి? దేవునితో మేము కలిసి నడవాలి. దేవుని మనస్సును ఎరిగిన వారు వాళ్ళు. ఎవరికి తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఎవరైతే దేవునితో కలిసి నడుస్తారో, దేవుడి చెప్పినట్టు జీవిస్తారో వాళ్ళకి ఏముంటుంది? నిత్యముగా ఈ మనస్సు ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. అనేక మందికి దేవునితో సంబంధం లేదు కాబట్టి చాలా మంది ఏం చేస్తారు? ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, అట్లా చేయొచ్చా, ఇది కరెక్టా, అది కరెక్టా అని ఏం చేస్తుంటారు? ప్రేమారా అడుగుతూ ఉంటారు. ఇతరులు అడుగుతుంటారు, పాస్టర్లు అడుగుతుంటారు. కొన్నిసార్లు పాస్టర్లు చెప్పినా కూడా, దైవ సేవకులు చెప్పినా కూడా వినరు. ఎందుకంటే వారికి సపరేట్ ప్లాన్ ఉంటుంది. అంటే వాళ్ళ ఇష్టం ఉండదు. ఆల్రెడీ ముందు హృదయంలో కొన్ని నిర్ణయించుకుంటారు. మనం చెప్పినా కూడా ఏం చేయరు? వాళ్ళు వినిపించుకోరు. వాళ్ళు నడిచే మార్గంలో నడుస్తారండి. కాబట్టి నిజంగా దేవునితో ఉన్నటువంటి వ్యక్తికి, దేవునితో కలిసి నడుస్తున్న వ్యక్తికి ప్రియమైన బిడ్డలారా స్పెషల్గా ఒకరోజు చెప్పాల్సిన పని కూడా ఉండదు. తెలిసిపోతుంది దేవునికి ఇది ఇష్టమైనది కాదు. అనవసరం ఈ గొడవ పెట్టుకోవడం తప్పు, కొట్టాడ పెట్టుకోవడం తప్పు, దీనికంటే సమాధానం కలిగి ఉండటం మంచిది అని అవసరం. నష్టపోయినా పర్వాలేదు, మన ప్రయాస వ్యర్థమైపోయినా పర్వాలేదు. ఏం చేస్తున్నారు? వదులుకొని ఏం చేస్తున్నారు తెలుసా ప్రియులారా? వెళ్ళిపోతున్నారు. తర్వాత 2 అయింది. 3వది ప్రియమైన బిల్లారా వెళ్ళి అది కూడా వదిలేశాడు. 3వ తారీఖు 3 వెళ్ళి మళ్ళీ తవ్వుతున్నారు ప్రేమలారా. చదవండి ఇక్కడ. అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి తవ్వించెను. దాని విషయం వారు జగడం ఆడలేదు గనుక అప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదనుకొని దానికి రహోబోతు అని పేరు పెట్టెను. 3వ తవ్వాడు. దానికంటే ఎవరు గొడవకు రాలేదండి. వారికి దైవం చేసిందేమో మనకు తెలియదు. కానీ ఏం చేస్తాం ప్రియులారా? గొడవకు రానప్పుడు దానికి ఏమని పేరు పెట్టాడు? ఏమని పేరు పెట్టి దానికి రహోబోతు అని పేరు పెట్టాడు. అంటే ఎడమ అని దాని అర్థం అంట. అంటే దేవుడు నన్ను దూరం చేశాడు. వారిని, శత్రువును, నాతో కొట్లాడే వారిని, జగడం పెట్టుకునే వారిని ఏం చేశాడు? దూరం చేశాడు. అంటే విశ్వాసం నీకు
విరోధము కానీ జగడము కానీ పనికిరాదు ఏ విషయంలో కూడా. అర్థమైంది? అక్కడే దూరం వెళ్ళిపోవాల్సిందే తప్ప అక్కడే కూర్చొని జగడం ఆడకూడదు. అక్కడే కూర్చొని ఏం చేయడు, విరోధము చేసుకోకూడదు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు అందరికీ. ఒకసారి మనం కూడా అక్కడే కూర్చొని, కొంతమంది ఏదన్నా గొడవ వచ్చిందనుకోండి, కొట్టలు వచ్చినప్పుడు ఏం చేస్తారండి, దాన్ని సాగదీస్తూ ఉంటారు. ఎందుకు? వదిలేసి వెళ్ళిపోతే అయిపోతుందిగా. సచ్చినా సరే వదిలిపెట్టం. ఈ గొడవలు ఇంట్లో కూడా భార్య భర్తల మధ్య ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు, విశ్వాసుల మధ్య ఉండొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతో ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి గొడవలు. దాన్ని విడిచిపెట్టుకుని ఇష్టపడం. ఏమాత్రం మనం వదిలిపెట్టి దూరం అవడానికి ఇష్టపడం. సాగిస్తూనే ఉంటారు కొంతమంది. కాబట్టి దేవుని బిడ్డలకి ఇది పనికి రాదండి. అర్థమైందండి? ఎన్నిసార్లు ఊరుకోవాలండి, ఎన్నిసార్లు వదిలిపెట్టాలండి అంటాం. ఇక్కడ ఒకసారి వదిలిపెట్టాడు, 2 సార్లు వదిలిపెట్టాడు, 3వసారికి ఏం చేయలేదు, వాళ్ళు రావటమే మానేశారు. అలాగనే నీ 1 సారి 2 సార్లు ఊరుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళేమవుతారు, నీకు దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అర్థమైందండి? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇస్సాకు విందు గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. నిజంగా ఒక శత్రువు తను బాధ పెట్టి అసూయతో తమ దేశం తరిమేసినటువంటి రాజు ఇద్దరము ఇస్సాకుతో నిబంధన చేసుకొని ఇస్సాకు విందులో పాలు పుచ్చుకుంటున్నాడు. ఆ రీతిగా మన జీవితంలో, మన కుటుంబాలకు కూడా అలాంటి విందు జరగాలి. శత్రువులు వచ్చి మన ఇంట్లో భోజనం చేయాలి సమాధానంతో. మన దగ్గర సహవాసం కొరకు, మనతో సమాధానం కొరకు వచ్చేటట్టుగా మన ప్రవర్తన మనుషుల దృష్టిలోను, దేవుని దృష్టిలో కూడా అనుకూలంగా ఉండేటట్టుగా మన జీవితాన్ని, మన ప్రవర్తనను, మన నడవడికను, మన ప్రయాసాన్ని మార్చుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సర్వశక్తి గల దైవమానికి స్తుతులు ప్రభు. హల్లెలూయా. పరిశుద్ధమైన దైవమానికి స్తుతులు, పరలోకపు దైవమానికి స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు నడిచిన మార్గం గురించి మాకు తెలియపరచాలి. మీకు స్తుతులు. ఆ మార్గంలో మేము నడుస్తూ ప్రభు అయ్యా, మా శత్రులు సైతము కూడా ప్రభు మిత్రులుగా మార్చబడట కృప చూపించి సహాయం చేయి. ఇతరులు మా మీద శత్రుత్వం పెంచుకున్నప్పటికీ మాలో మాత్రం ప్రేమతో నింపబడకు సహాయం చేయి. మాలో మాత్రం ప్రేమతో నింపబడకు సహాయం చేయి. మేము ప్రేమను పెంచుకోవడానికి సహాయం చేయి ప్రభువా. మేము ప్రతి ఒక్క జగడానికి, విరోధానికి, నష్టానికి దూరంగా ఉండటం కృప చూపించు. దూరంగా ఉండటకు సహాయం చేయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు మా పితరులు నడిచిన మార్గంలో, నువ్వు చూపించిన మార్గంలో ఈ అడుగుజాలు నడవటానికి వాళ్ళ ఒక్కొక్కరికి కృప దయచేయండి. బలపరిచి నడిపించు. ఈ రాజకీయ విత్తమైన వాక్యం ప్రతిభలు ఫలింపచేసి ప్రభు అంటే మా సిద్ధపాటు చేయమని, ప్రతిభ దీవించి పంపించమని, పెద్దల పిల్లల కృపాసనం ఉంచమని, ఈ రాత్రి ఆలస్యమై తిరిగి కలుసుకుని కృపాసనం నుంచి మహిమ పొందండి. నేను ఎలా ప్రభు మధ్యాహ్నం కలుసుకుని కృప దయచేయమని నమ్మ గొప్ప చేస్తున్నాను. సమస్యను చేస్తూ సమర్పిస్తాం. ఏ సమయంలో ఉపవాసనం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మన లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పరిధితోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.